105వ కీర్తన 25వ చరణం. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను తిప్పెను. ఒకసారి ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చూద్దాం. He turned their heart to hate his people to deal subtly with his servants. మోషే కాలంలో ఇజ్రాయేలీలు ఈజిప్టు బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు దేవుడు వారి శత్రువులను ఇజ్రాయెల్ ప్రజల మీదకి రేపాడనే సందర్భాన్ని కీర్తనాకారుడు రాస్తున్నాడు. శత్రువులను దేవుడు తన ప్రజల మీదకి రేపుతున్నాడు అని. చూశారా, దేవుని ప్రజల మీదకి శత్రువులను రేపేది ఎవరో అర్థమైందా? ఎవరో కాదు, దేవుడే. కానీ ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడంటే, మోషే కాలంలో ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని అభివృద్ధి చేశాడు. విస్తారమైన యూదా జనాంగాన్ని చూసి ఈజిప్టు ప్రజలకు అసూయ పుట్టింది. వాళ్ళని బాధ పెట్టాలి అని చాలా కష్టమైన పనులు యూదులతో చేయించడం మొదలుపెట్టారు. పనిభారాన్ని పెంచారు. యూదులు ఆ కష్టాలు చూడలేక దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారి మొర విని అబ్రహాముతో చేసిన వాగ్దానం గుర్తు చేసుకొని ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించాలి అని మోషేని నాయకుడిగా నిలబెట్టి యూదులను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించాడు. ఈ చరిత్ర అంతా మనకి నిర్గమాకాండంలో కనబడుతుంది. మనం మన గత వీడియోలలో కూడా ఈ విషయాలను చూసాం. ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలుగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవులు ప్రపంచం అంతటా అధిక సంఖ్యలో ఉన్నారు. సిద్ధాంతం ఏమైనా కానీ యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడని నమ్మే జనాంగం ప్రపంచంలో చాలానే ఉంది. మోషే కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుందా? విస్తార జనంగా యేసుక్రీస్తును వెంబడిస్తున్న దేవుని ప్రజల మీదకి కూడా శత్రువులు లేవబోతున్నారా? ఎందుకంటే దేవుని ప్రజలు ఉన్న చోట ఆ ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులు కూడా ఉంటారు. ఆ శత్రువులను తన ప్రజల మీదకి రేపేది కూడా దేవుడే. కారణం, ఆయన తన పిల్లల్ని హింసించడానికి కాదు. శత్రువు ఎలాంటి వాడైనా సరే, నేను నా ప్రజల్ని విడిపించగల సర్వశక్తిగల దేవుణ్ణి అని లోకానికి తెలియజేయడానికి. ఇప్పుడు కూడా క్రైస్తవుల మీదకు దాడులు చేసే గుంపు ఒకటి సిద్ధమైంది. ఫరో విర్రవీగినట్లు వీళ్లు కూడా ప్రభుత్వాల అండతోనో రాజకీయ బలంతోనో విర్రవీగి ఎవరో కొందరు పాస్టర్లు చేస్తున్న అబద్ధపు సేవను చూసి యేసుక్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గాన్ని హేళన చేస్తున్నారు. గమనించాలి, వీళ్ళని రేపుతుంది దేవుడే. వీళ్ల గర్వం అణిచివేసి పాతాళానికి తొక్కేది కూడా సర్వశక్తిమంతుడైన మన దేవుడే. ఎందుకంటే దేవుని మహిమ కోసం. రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. మోషే కాలంలో దేవుడు అదే చేశాడు. ప్రపంచానికి చక్రవర్తిగా ఉండి ఏలుతున్న ఫరో మనస్సు కఠినపరిచింది దేవుడే. అతని చేతిలో నుండి తన ప్రజల్ని విడిపించింది కూడా దేవుడే. మరి ఇప్పుడు కూడా దేవుడు మహిమ పొందాలి అంటే ఈ ఫరోలు లేవాలి.